హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తోట నుంచి జీడిమాడు పళ్ళు తీసుకొచ్చామండి. జీడిమాడు పళ్ళలో ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుందండి. కొన్ని చెట్లకేమో ఎరుపు రంగులోను, కొన్ని చెట్లకేమో పసుపు రంగులోను జీడిమాడు పళ్ళు కాస్తాయి. ఇవ్వండి, బాగున్న పళ్ళల్లో కూడా చెట్టు నుంచి కోసుకుని తీసి తెచ్చుకున్నాము. ఈ జీడిమామిడి పండును పట్టుకుని పైనున్న గింజను తిప్పామనుకోండి, గింజ సెపరేట్గా పండు సెపరేట్గా ఊడొచ్చేస్తుంది. ఇంకా మనకి ఈ గింజలతోనే పని తప్ప ఆ పండుతో ఏం పని ఉండదు. ఆ గింజల్లోనే జీడిపప్పు ఉంటుందండి. ఇంకా గింజలన్నిటిని తీసేసుకుని పళ్ళు అయితే అక్కడ పొలంలోనే పాడేస్తాము. ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు బాగున్న పండు కోసుకుని తింటాము. జీడిమామిడి పండు దొరకని వాళ్ళకి తినాలి అనిపిస్తుంది, కానీ తోటలో ఉన్న వాళ్ళేమో అసలు ఆ కాయల వైపు కూడా చూడరండి. టేస్ట్ విషయానికి వస్తే పుల్ల పుల్లగా తీతీగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. మంచి అదిరిపోయే టేస్ట్ ఏమీ కాదు, కానీ డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు మాత్రం బాగుంటుంది. విడిగా కాయను తినే కంటే ఉప్పు కారం వేసుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈరోజు తినాలి అనిపించి పొలం నుంచి తీసి తెచ్చుకున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం అందరం కూర్చుని ఉప్పు కారం వేసుకుని ఈరోజు తినేసాము. జీడిమామిడి తోట ఎలా ఉంటుంది, పళ్ళు ఎలా రాలుతాయి, తోటలో మా పని ఎలా ఉంటుంది అనేదంతా కూడా నేను ఫుల్ వీడియో చేశానండి. మన ఛానల్లో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.